హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందంటే మనకు వైజాగ్లో ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మీకు 50 ఏళ్ళు వచ్చేంత వరకు, మీకు 50 ఏళ్ళు ఉన్నాయా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రన్నింగ్ కానీ, మెడికల్ కండక్ట్ అయితే చేయరు. సింగిల్ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఆ సింగిల్ ఇంటర్వ్యూ కూడా మనకి ఎక్కడ కండక్ట్ చేస్తున్నట్టే మన వైజాగ్లో అయితే కండక్ట్ అయితే చేసి మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకు జాబ్ అనేది ఉన్నతి జరుగుతూ ఉంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఇదే వీడియోలో మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ మాకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసుకొని కొన్ని డాక్యుమెంట్స్ని అటాచ్మెంట్ చేసి తీసుకుని వెళ్ళాలి. అది కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అండ్ ఏ డేట్న ఇంటర్వ్యూ ఉంటుంది అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలన్నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, మనకు ఆర్ఆర్బీ నుంచి మనకు ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్కి. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. అయితే ఏఎల్పీ నోటిఫికేషన్కి మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే కోర్స్ అయితే అందిస్తామన్నాము. ఏఎల్పీ నోటిఫికేషన్తో పాటు ఇంకా రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేది తక్కువ ప్రైస్కి విత్ 1 year వ్యాలిడిటీ తోటి మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో అయితే కోర్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అవుతూ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి మనకు May 14, 2026 మనకు 2 days అవుతుందన్నమాట. నోటిఫికేషన్ వచ్చేసి నేవీ ముంబై నుంచి రావడం జరిగింది. బట్ మనకు పోస్టులు మాత్రం వైజాగ్లో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇది వచ్చింది. ముందుగా ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఓవరాల్గా 132 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి 11, మెకానికల్ అనేది, క్వాలిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 15, టెక్నీషియన్ వెల్డర్కి 16, అండ్ ఫిట్టర్కి వచ్చేసి 22, అండ్ ఈఓటీ ఆపరేటర్కి 16, వెహికల్ డ్రైవర్కి 4, లిస్టర్ లేకుంటే ఆపరేటర్ ఏది ఉందో 14, హైడ్రో ఆపరేటర్కి 2, ఆఫీస్ బాయ్ లేదా హెల్పర్ లేదా కాలాసి 32 ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా వేకెన్సీ అయితే ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళందరికీ కూడా. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ అండ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి బేసిక్ పైన మీకు 18,000 అయితే ఉందన్నమాట. డిఏ ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటే కానీ అదర్ అలవెన్స్లు కలుపుకుంటే ఓవర్ మీకు శాలరీ వస్తుందంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతే 41,380 రూపాయలు మీకు శాలరీ అయితే వస్తుంది. ఒకవేళ టెక్నీషియన్ వెల్డరు, ఫిట్టరు అండ్ వెహికల్ డ్రైవరు అండ్ లిస్టర్ ఏవైతే హైడ్రో ఆపరేటర్ ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే బేసిక్ పైన మీకు 12,000 అయితే ఉంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక 27,100 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట, అన్ని అలవెన్స్ కలుపుకుంటే. ఇక అదేవిధంగా మనకు ఆఫీస్ బాయ్, హెల్పరు ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి 11,392 రూపాయలు మీకు బేసిక్ పే ఉంది. డిఏ 6,600 కలుస్తుంది. ఇంకా అదర్ అలవెన్స్లు కలుపుకొని టోటల్గా మీకు 25,700 అయితే మీకు శాలరీ అయితే వస్తుందని వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి మనకి ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ కానీ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ ఏది కూడా లేదు. మరి దీనికి ఏ విధంగా సెలక్షన్స్ వెళ్ళాలి అంటే మనకు సింగిల్ ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ అయితే చేసి చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ అయితే వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టే జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ మెకానికల్ కానీ లేకుంటే క్వాలిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి June 8, 2026 తేదీ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ డేట్ని వెళ్ళాలి. ఒకవేళ టెక్నీషియన్ వెల్డర్ కానీ లేకుంటే ఈఓటీ ఆపరేటర్ కానీ మనకు June 9th అయితే ఎగ్జామ్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆ డేట్ని అయితే వెళ్ళాలి. ఒకవేళ టెక్నీషియన్ ఫిట్టరు లేకుంటే వెహికల్ డ్రైవర్ వచ్చేసి మనకు June 10న కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూ అనేది. అండ్ లిస్టర్ ఆపరేటర్ ఏదైతే ఉందో అండ్ హైడ్రో ఆపరేటర్కి June 11న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఆఫీస్ బాయ్ అండ్ హెల్పర్ వచ్చేసి June 12న మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ అడ్రస్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వ్యాగన్ రిపేర్ వర్క్షాపు, ఆటోనగర్, వడ్లపూరి, గాజువాక, విశాఖపట్నము, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు విశాఖపట్నం అనేది దగ్గరనే కాబట్టి కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఆ డేట్లో మీకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి ఏంటి కన్నా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదా, ఆ అప్లికేషన్ ఫాము
అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఒకవేళ మీరు ఎక్సర్స్మెన్ అయితే కనుక మీ సర్వీస్ చేసినటువంటి సర్టిఫికేటు అండ్ 2 years టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్సు అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట. గెజిటెడ్ ఆఫీసర్ కానీ లేకుంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేటు. నెక్స్ట్ మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటాయి అవి, ఇంకా వేరే రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నీ కూడా మీరు 1 సెట్ జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. ప్రతి జిరాక్స్ మీద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఈ నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. లాస్ట్ మీరు ఈ నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాలి. సగం పేపర్ మీద సగం ఫోటో మీద అయితే మీరైతే సైన్ అయితే ఉండాలి చూసుకోండి. ఇక్కడ మీరు పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక కింద వచ్చేసి మనకు ఫస్ట్ డాష్బోర్డ్లో మీ పేరు, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వండి, క్యాపిటల్ లెటర్స్లో అండ్ తప్పులు లేకుండా కొట్టివే తెలియకుండా ఇవ్వండి. సెకండ్ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, అమ్మాయిలు అప్లై చేస్తుంటే మీరు మ్యారీడ్ అయిన వాళ్ళు మీ హస్బెండ్ రాయొచ్చు. ఫుల్ పోస్టల్ అడ్రస్, మీ విలేజ్, హౌస్ నెంబరు, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ కూడా రాయండి. 4th మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ 5th వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ 6th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ 7th వచ్చేసి మీకు May 1, 2026కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే రాయండి. 9th వచ్చేసి కమ్యూనిటీ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, జనరల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ముందుగా 10th డీటెయిల్స్ ఇవ్వండి. క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే అండ్ డిగ్రీ ఉంటే డిగ్రీ, అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ అనమాట. నేను ఇదే వీడియో చెప్తాను. మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు, నేమ్, బోర్డు, మీకు వచ్చినట్టు మార్కులు పర్సెంటేజ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద అదర్ క్వాలిఫికేషన్ అది కూడా వచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే అండ్ మీ కాడ ఉంటే కనుక వాటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎంత శాలరీ ఏంటి మొత్తం కూడా. నెక్స్ట్ కరెంట్ ప్లేస్ వర్కింగ్, ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నారంటే అక్కడ ఇవ్వాలి, ఒకవేళ లేదంటే నోన్ పెట్టండి. ఇక్కడ సిగ్నేచర్, అప్లికేషన్ కూడా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కింద వచ్చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు అనేది సెల్ఫ్ అటెస్టెడ్ కావాల్సి అయితే మీరు టిక్ చేయాలి. అన్ని బాక్స్ని టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే మీ 10th సర్టిఫికేట్ జిరాక్స్ పెడుతున్నారు కాబట్టి టిక్ చేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ పెడుతున్నారు కాబట్టి ఇది కూడా టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఫోటోలు పంపిస్తున్నారు అది టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అది టిక్ చేయండి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా గెజిటెడ్ ఆఫీసర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్తో సైన్ చేయించినది అది కూడా పంపిస్తుంటారు కదా, అది కూడా టిక్ చేయండి. అన్ని కూడా టిక్ అయితే చేయాలి. ఒకవేళ మీరు పంపింది ఏదైనా ఉంటే కదా దాన్ని టిక్ అయితే చేయొద్దండి, అంతే. ఇక నెక్స్ట్ కిందనే సిగ్నేచర్, అప్లికేషన్ సిగ్నేచర్ చేసి కిందనే మళ్ళీ మీ పేరు అయితే రాయాలి. లెఫ్ట్ సైడ్ డేట్ అండ్ ప్లేస్ వచ్చేసి మీరు ఏ డేట్ అప్లై చేసిన ఆ డేటు, మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ అక్కడ ప్లేస్ కూడా ఇవ్వండి. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ అన్నీ చూసుకున్నదే. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ప్రతి పోస్ట్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 50 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ప్రతి పోస్ట్కి. అయితే మీకు ఏజ్ లిమిట్ అనేది May 1, 2026కి మీరు కౌంట్ అయితే చేసుకోవాలి. కాబట్టి 50 సంవత్సరాలు ఆ డేట్కి ఉంటే కూడా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక్కడ ముందుకు వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైం డిగ్రీ కానీ లేకుంటే డిప్లొమా కానీ, మెకానికల్ ఇంజనీర్లు కానీ లేదంటే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఆటోమొబైల్ కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మెకానిక్ లేదా మెటీరియల్ సైన్స్ లేదా ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ మీరు డిగ్రీ కానీ డిప్లొమా చేసింటే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు 1 year అనేది పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, పోస్ట్ క్వాలిఫికేషన్ది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా, ప్రతి పోస్ట్కి మన విశాఖపట్నం ఏదైతే ఉందో వైజాగ్లో ఉన్న జాబ్ లొకేషన్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకు VDPD ఏదైతే వర్క్షాప్ ఉంది కదా విశాఖపట్నం అక్కడ అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ అనమాట. దీనికి కూడా మనకు మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఫుల్ టైం డిగ్రీ కానీ చేసింటే కానీ అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు ఇన్స్పెక్షన్ లేదా QAలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి సేమ్ 50 సంవత్సరాలు అండ్ వైజాగ్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇట్లా మనకు ప్రతిదానికి మీరు చూసుకోండి. ఇక్కడ వెల్డర్కి వచ్చేసి ఏంటంటే ప్రతి పోస్ట్కి 10th పాటు వెల్డింగ్లో వచ్చేసి IT సర్టిఫికేట్ ఉండాలి అండ్ 1 year పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టెక్నీషియన్కి అప్లై చేస్తే 10th ప్లస్ IT అయితే ఉండాలి. ఫిట్టర్లోన 1 year పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు EOT ఆపరేటర్ 10th పాస్ అయి ఉండాలి కంపల్సరీగా, లేదా ITI ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి వాటిలోన. ఇంకోటి మీకు 2 years పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది, అంటే ITI క్వాలిఫికేషన్ వరకు. ఒకవేళ 10th క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే కానీ మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. వెహికల్ డ్రైవర్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకు 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వాటికి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో మీకు హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీనికి కూడా ఏజ్ లిమిట్ 50 సంవత్సరాలు అయితే ఉండాలి. వైజాగ్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్
మనకు లిస్టర్ లేదా ఫోర్క్ లిఫ్ట్ ఏదైతే ఆపరేటర్ ఉంది కదా, దీనికి ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీ కానీ లేకుంటే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ. అండ్ వాళ్ళతో పాటు మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అండ్ వైజాగ్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు హైడ్రా ఆపరేటర్ కూడా 10th సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక లాస్ట్ వచ్చేసి మనకు హెల్పర్కి వచ్చేసి మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఫిజికల్గా ఫిట్ అయితే ఉండాలి. జనరల్ ఆఫీస్ డ్యూటీస్ అండ్ హౌస్ కీపింగ్ లేదంటే మెయింటెనెన్స్ డ్యూటీస్ అనమాట ఇవైతే మెయిన్గా. అండ్ మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ 2 years ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎక్కడంటే ఏదైనా రిపేర్ వర్క్షాప్స్లో కానీ లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్స్లో కానీ యూనిట్లు కానీ మీరు హెల్పర్గా చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఇది ఉంటే అప్లై చేయండి, లేకపోయినా కూడా అప్లై చేస్తా అంటే అప్లై చేయొచ్చు. ఒకటి ఏదైతే మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి వర్క్షాప్స్ అయితే ఉంటాయి కదా, రిపేర్ వర్క్షాప్స్ కానీ లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు వెళ్ళి హెల్పర్గా వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇస్తారు. ఇక నెక్స్ట్ హెల్పర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకుంటే 50 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అంట. అండ్ వైజాగ్లో వచ్చేసి మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏవైతే పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా, వర్క్షాప్స్ కానీ ఇంకా ఫిటర్ టెక్నీషియన్ అలాంటివి, ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ అనేది మనకు 1 year అయితే ఉంటుంది అనమాట. ఈ 1 year తర్వాత మనకు ఎక్స్టెండ్ కూడా చేస్తారు అప్ టు 5 years వరకు. అంటే మళ్ళీ 5 years టోటల్గా మనకు 6 సంవత్సరాలు అయితే మనం జాబ్ అయితే చేస్తాము. అండ్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఆఫ్టర్ 6 years తర్వాత. కాబట్టి ఇవి కాంట్రాక్ట్ అయినా కూడా మనకు మన జాబ్ అనేది ఎలాంటి డోకా అయితే ఉండదు, ఇంకా ఎక్స్చేంజ్ చేస్తూనే ఉంటారు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి హెల్పర్ కానీ ఆఫీస్ బాయ్ కానీ ఇంకా చాలా రకాల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ సమయం పూర్తి డీటెయిల్ చెప్పాను. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది కూడా చెప్పాను. మీరు ఏ డేట్ అయితే అంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ డేట్ని మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1 set ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా 1 set జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ ఎలాంటి ట్రైనింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఫైనల్గా వచ్చేసినప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.